నమస్కారం. క్యూకే న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా వార్తలు మీకోసం. మెగా డీఎస్సీపై చర్చకు సిద్దమన్న లోకేష్, జగన్ కు మరోసారి బహిరంగ సవాల్. డీఎస్సీని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం. ములుగులో ఐటీ సంస్థ ప్రారంభించిన మంత్రి సీతక్క, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు, జిల్లా స్థాయికి ఐటీ రంగం విస్తరణ, యువత ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. డీఎస్సీపై జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న శ్యామల, ముందుగా ఆరోపణలపై స్పష్టతనివ్వాలని డిమాండ్. డీఎస్సీ పారదర్శకతపై ప్రభుత్వ వివరణ, నిరుద్యోగులకు న్యాయం చేయాలని సూచన. ఫ్యూచర్ సిటీ మెట్రోపై రేవంత్ ను ప్రశ్నించిన దాసోజు, రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు, ప్రధానికి నేరుగా లేఖ రాయాలని సూచన, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సలహా. జ్ఞానేశ్వరి కేసులో హోంమంత్రి స్పందించలేదన్న అమర్నాథ్, చిన్నారి అదృశ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఆరోపణ, దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పనులను శాస్త్రీయంగా చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల అసలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్దరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పూడిక తొలగింపుతో నీటి భద్రత పెరగడంతో పాటు సాగునీటి విస్తీర్ణం కూడా పెరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన విధానాలను అమలు చేయాలని పేర్కొన్నారు. కేరళలోని మంగళం ఆనకట్టులో చేపట్టిన డీసిల్టేషన్ కార్యక్రమాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. కడెం, లోయర్ మానేర్, మిడ్ మానేర్ ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి భవిష్యత్తులో వరద ముప్పును తగ్గించేందుకు కూడా చర్యలు కీలకమని వెల్లడించారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఎలాంటి సందేహాలున్నా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంపై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను మరోసారి సవాల్ చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డీఎస్సీ ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గునివాడ అమర్నాథ్ ను జగన్ ప్రశంసించడం బాధాకరమన్నారు. మహిళా ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత విమర్శలు సమర్థించడం సరైంది కాదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మంగళగిరి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ 1 గా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడటం కాదని, క్షేత్రస్థాయిలోకి వస్తే జరిగే అభివృద్ధి తెలుస్తుందని జగన్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించాం. తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. గౌరవ పులివెందుల శాసన సభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన చూస్తే బెంతాహే అని పేరు పెట్టాం. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒక రోజు, హైదరాబాద్ లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రండి, ఫీల్డ్ లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఇన్వాల్వ్ అయ్యి అందరిలో ఓటు నమోదు పకడ్బందీగా జరగాలనేది మా పార్టీ కూటమి లక్ష్యం. కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. వాళ్ళు కొంచెం ఐటీలో అవగాహన లేని వ్యక్తులు ఏదంటే అది మాట్లాడతారు. మాకు కొంచెం ఐటీ అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఒక యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు సులభంగా చేసాం. ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ప్రిజనరీ ఎప్పుడు జైలు వైపు చూస్తాడు, రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని లోకేష్ అన్నారు. గొడ్డలి పార్టీ నేతలకు మహిళలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లోని కోకాపేట్లో మున్నూరు కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం త్వరలో 5 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెలలోనే రుణ ప్రక్రియలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రవీంద్ర భారతిలో జరిగిన మున్నూరు కాపు ప్రతిభావంతుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సామాజిక సంస్థలు అండగా నిలవాలని కోరారు. యువత విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి, విద్యా అవకాశాలను మెరుగుపరచాలి, ఈ పోటీ ప్రపంచంలో ప్రయోజనం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మున్నూరు కాపులు ఎదిగి ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఇక్కడ పెద్ద హోదాలు కావాలంటే ఇక్కడ నుండి వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. మన పిల్లలకు ఉన్నత విద్యకు సంబంధించి ప్రోత్సహించాలి, అవకాశం ఉన్న సహకరించాలి. వాళ్ళు పోటీ ప్రపంచంలో నిలబడే విధంగా వాళ్ళకి అండగా ఉండాలి. అది సంకల్పం. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ములుగు జిల్లా కేంద్రంలో శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క ప్రారంభించారు. హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ ఉద్యోగాలను జిల్లా స్థాయికి విస్తరించే ప్రయత్నంలో భాగంగానే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువత నగరాలకు వెళ్లకుండా తమ ప్రాంతాల్లోనే ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీ రంగంలో నైపుణ్యాలున్న యువతకు ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 2, 3 శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి, స్థానిక ఉపాధి కల్పన, యువత ఆర్థిక సాధికారతకు ఈ సంస్థ దోహదపడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. చేయండి, ఇంకా కొంతమందికి ఆపర్చునిటీస్ వచ్చినట్టుగా మీరు బాగా చేస్తారు. కూర్చొని రమ్మని ఇంకెవరు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, భక్తులకు మెరుగైన సేవలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు ఆమోదం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అన్నదానం, వినాయక సదన్లో కొత్త గదుల నిర్వహణ కోసం అదనపు సిబ్బంది అవసరంపై చర్చించారు. సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్, వార్షిక టెండర్లు, లడ్డూ నాణ్యత, ముడి సరుకుల ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఈరోజు 14 అంశాలతో ఒక అజెండా తయారు చేసి దాని మీద విస్తృతంగా బోర్డు మెంబర్లందరూ చర్చించారు. సో ఈ 14 అంశాలు మన టెంపుల్కి సంబంధించిన టెండర్లు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉన్నాయి. అవి కాకుండా కూడా అదనంగా వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మీద కూడా బాగా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతాలతో ఉద్యోగస్తులందరూ గత 15 సంవత్సరాల నుంచి 15,000 జీతాలతో పనిచేస్తున్నారు. కొంతమంది కోర్టు ఉత్తర్వుల ద్వారా ఎన్హాన్స్మెంట్ చేసుకుని వాళ్ళు 20,000 తీసుకున్నారు. అదేవిధంగా భూమి కోల్పోయిన వాళ్ళు కూడా భూమి మన దేవాలయం అభివృద్ధి కోసం భూసేకరణలో కోల్పోయిన వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచి పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని వాళ్ళు కూడా పోరాడుతున్నారు. అవి కూడా కోర్టు కేసులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కామన్గా
20,000 రూపీస్ పెంచాలనే ఒక తీర్మానం చేశారు. సో ఇదంతా కూడా మన ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసం బోర్డు చాలా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కొంతమందికి 20,000 ఇవ్వడం, కొంతమందికి 15 ఇవ్వడం, కొంత అసమానతలు ఉన్నాయి కాబట్టి అందరికి కూడా సమానమైన జీతం ఇవ్వడానికి చాలా మంచి నిర్ణయాన్ని ఈరోజు బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి రద్దీ ఎక్కువైంది. ఉదాహరణకి మన అన్నదానం దగ్గర ప్రతిరోజు 5,000 మంది వరకు భోంచేస్తున్నారు. అక్కడ కూడా స్టాఫ్ యొక్క అవసరం చాలా ఉంది. అదేవిధంగా 200 గదులు ఈ మధ్యనే 100 గదులు అదనంగా మనం ఓపెన్ చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు వచ్చి ఓపెన్ చేశారు. సో అక్కడ కూడా సిబ్బంది అవసరం ఉంది. చాలామంది ప్రోటోకాల్ ఇష్యూలో కూడా చాలా తక్కువ మంది స్టాఫ్ ఉండడంతో ఇబ్బంది పడుతున్నాం. సో మన కాణిపాకం దేవస్థానం మిగతా దేవస్థానాలతో పోలిస్తే తక్కువ సిబ్బంది ఉన్నారు. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి ఉంది కాబట్టి దీని మీద కూడా బోర్డు సభ్యులందరూ కూడా చర్చించి ఒక 40 మందిని అదనంగా 20 మంది అన్నదానం కోసము, 20 మంది శానిటేషన్ కోసము వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. కొద్దిగా సిబ్బంది ఎక్కువగా ఉంటే ఉద్యోగులకు కూడా పని భారం తగ్గి ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో దీన్ని కూడా తీర్మానం జరిగింది. అలాగే పలు విషయాల మీద దేవాలయంలో శుభ్రత గురించి కానివ్వండి, లేకపోతే క్యూలెన్స్ మెయింటెనెన్స్ మీద కూడా లడ్డూపోట్లో ఉన్న వస్తువుల మీద కానీ వాటి మీద క్వాలిటీ మీద కానీ ప్రతిరోజు కానీ లేకపోతే సాటర్డే సండే కానీ 2-3 మెంబర్లు ఖచ్చితంగా అటెండ్ అయ్యి వాటిని జాగ్రత్తగా ఒకరు దేవాలయంలో ఉంటే, ఒకరు లడ్డూపోట్లో ఉంటే, లేకపోతే ఇంకొకరు అన్నదానంలో ఉంటే ఆ రకంగా వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో రద్దీ వేళల్లో ముఖ్యంగా సాటర్డే సండే 2-3 బోర్డు మెంబర్లు పలు విషయాల మీద జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వం హోంమంత్రి అనితపై తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి తన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. హోంమంత్రి నియోజకవర్గానికి సమీపంలోనే 4 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి 11 రోజులుగా కనిపించకపోయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కనీస బాధిత కుటుంబానికి పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. టీడీపీ మంత్రులు, నాయకులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. చిన్నారి అదృశ్యం వంటి సున్నితమైన అంశంపై ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ లా అండ్ ఆర్డర్ ఏమైపోయినట్టు, ఆ కుటుంబానికి భరోసా ఏమైనట్టు, డిఎస్సిలో స్కామ్ జరిగిపోతే, ఉద్యోగాలు అమ్మేసుకుంటే దాని గురించి మాట్లాడకూడదు. ఆక్వా రైతులకి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఫీడ్ రేట్లు పెరిగిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే దాని గురించి ప్రతిపక్షం మాట్లాడకూడదు. రిమాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తే, చంపినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి తగలబెట్టేస్తే హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. దాని గురించి ప్రశ్నిస్తే మహిళా లోకం రాష్ట్రంలో సమస్యలన్నీ గాలి వదిలేసి మీ 2 ఏళ్ల పరిపాలన ఒక పెద్ద అట్టర్ ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రజలు చెప్తా ఉంటే, మొన్న జరిగినటువంటి 12వ తారీఖు కార్యక్రమం లక్షలాదిగా ప్రజలు రోడ్డెక్కితే దాన్ని చూసి తట్టుకోలేక ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని ఊరేగాలి, ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి అభిప్రాయం ఈరోజు అధికార పార్టీలో కనబడుతుంది తప్ప మరొకటి కాదు. డిపార్ట్మెంట్ గురించి ప్రశ్నలు అడిగితే దిక్కులు చూస్తున్నారు మంత్రి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని నంగరాజన్ తిట్టు, అమర్నాథ్ని గుడ్డు అని తిట్టు అంటే మాత్రం పాపం చిన్నప్పుడు మొన్న 3 ఏళ్ళ వరకు మా నాన్నమ్మ ఉండేది. పాపం నేను ఎక్కడైనా బయట తిరిగి వస్తే రోజు గుడితో దిష్టి తీసి పడేసేది. పాపం మా నాన్నమ్మ లేని లోటు మొత్తం రాష్ట్రంలో తెలుగు మహిళలందరూ తీర్చేశారు. నాకు ఉన్నటువంటి దిష్టి అంతా తీసేశారు. ఆ ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చేయడదు. హూ ఈజ్ హీ అంటే మగవాడిని అంటే హూ ఈజ్ హీ అంటారు, ఆడదానంటే హూ ఈజ్ షీ అంటారు, అటో ఇటో తెలియకపోతే హూ ఈజ్ ఇట్ అంటారు. ఆ ఇంగ్లీష్ కూడా వచ్చేయడదు. మనం టీచర్ ఉద్యోగం వెలగబెట్టాం. ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలన్నా పిల్లలకు నేర్పించారు. మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఒక టీచర్ మీద చేసుకున్నటువంటి ఘటనలు మీ అందరికీ తెలుసు. కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మహిళ చేసినటువంటి సాయి కృష్ణ కేసుపై నిజాలు బయటపెట్టాలన్న వంగవీటి నరేంద్ర, సాయి కృష్ణ మరణ ఘటనపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సాయికృష్ణ కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొంటూ మానవతా దృక్పథంతోనే స్పందిస్తున్నామన్నారు. సాయికృష్ణపై ఒక్క కేసున్నా బయటపెట్టాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. మరణించిన వ్యక్తి మృతదేహమైనా కనీసం బూడిదైనా కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత ఈ కేసు అసలు అంశం స్పందించకుండా ఇతర విషయాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ ఏమైనా పడిందా, అతనికి శిక్ష ఏమైనా పడిందా, పడితే అతను తప్పు చేశాడని చెప్పని అనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? మేము స్పందిస్తేనేమో మీరు పార్టీ వాళ్ళు అనవసరంగా దాన్ని భుజాన వేసుకున్నారని అంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న వాస్తవాలు మీరు విన్నారు కదా. సాయికృష్ణ వాళ్ళ మేనమావ ఆయన చెప్తున్నాడు, మేము ఏ పార్టీతో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీలో తిరిగాము అని. కానీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మేము మానవతా దృక్పథంతో స్పందిస్తే తప్ప. ఇవాళ ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడారో కొత్తగా వెలుగులోకి ఏమొస్తున్నాయో తెలుసా అండి? ఆ కుర్రవాడి వయసుని మించినటువంటి కేసులు ఉన్నాయంట. చూపించండి, ఒక్క ఛార్జ్షీట్ చూపించండి, ఒక్క చోట ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఉన్నది చూపించండి. చూపించిన తర్వాత మాట్లాడండి. అంటే రాంబాబు గారు ఏదైనా సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు తనకు కలిసి జరిగిన విషయాలను వివరించారన్నారు. సాయికృష్ణ తల్లి ఆవేదన ప్రతి ఒక్కరిని కలిసివేస్తోందన్నారు. దేశంలో అనేక లాకప్ మరణాలు జరిగినా మరణించిన వ్యక్తి మృతదేహం కనిపించకుండా పోయిన ఘటన ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడులో గతంలో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల కంటే ఇది మరింత తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రజల ముందుంచాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అప్పచెప్పి వాడి చచ్చిపోయాడు, మేము నమ్మలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటన చూశాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎతుకుతున్నాం సార్. ఏంటి ఎదిగేది? బూడిద. ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్. ప్రజలకు కళ్ళు ఉన్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళున్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది, దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్ గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది. ఇది నేషనల్ గా, నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి మెగా డిఎస్సీ అంశంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామరా స్పందిస్తూ మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చర్చకు రావాలని జగన్ ను సవాల్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జగన్ స్థాయి నాయకుడు చర్చకు రావాల్సిన అవసరం లేదని, తమ పార్టీలోనే మహిళా నాయకులు ఈ అంశంపై సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో రాజకీయాలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన డిఎస్సీకి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్న పైన మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏది సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు కౌశల్గా మా పార్టీలో ఉన్న మహిళలు కాదు, మహిళా కార్యకర్తలు కాదు, వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అసలు ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, మేము ఇక్కడే ఉంటాం, ఇలాగా పారిపోము, ఇక్కడే ఉంటాము, మా విగ్రహం దగ్గర ఇక్కడే ఉంటాము, మీరు రండి మనం మాట్లాడుకుంటాం. డిఎస్సీ కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎస్సీఆర్టీ పూర్తి అధికారుల అప్పగించడంలో అసలు మొదలైంది. కీలకమైన ప్రశ్న పత్రాల తయారీ ప్రక్రియ గురించి కూడా డౌట్లు ఉన్నాయి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా అప్పగిస్తారండి? పేపర్ లీకింగ్ నిదర్శనం కాదా? మళ్ళీ పేపర్ లీక్ గురించి మాట్లాడితే హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాలేదు అని చెప్తారా? హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాకపోవడానికి వాళ్ళేమో మన బీపీటీ లాగా టెన్త్ ఫెయిల్, ఇంటర్ పాస్ ఇది కాదండి. చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళందరికీ హారిజాంటల్ ప్యాటర్న్ తెలుసు, వర్టికల్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసు. తప్పు వాళ్ళలో లేదు, మీలో ఉంది. మీ ప్యాకేజీల కోసం మీరు అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన అవసరం. ఇప్పుడు మేము అడుగుతున్నాను, చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడి. సమాజ్వాదీ పార్టీలో ఎలాంటి చీలిక లేదని పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ ఐక్యంగా బలంగా ఉందని తెలిపారు. బీజేపీ తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో కూడా ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రలోభాలు, ఒత్తిళ్ల ద్వారా తమ వైపు తిప్పుకున్న చరిత్ర బీజేపీకి ఉందన్నారు. కొంతమంది నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారినా సమాజ్వాదీ పార్టీపై దాని ప్రభావం ఉండదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గోరఖ్పూర్ సహా అన్ని ప్రాంతాల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీ పూర్తిగా సిద్దంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్వాదీ పార్టీ బలమైన ప్రత్యామ్నాయంగా కొనసాగుతుందని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ మెట్రో ప్రాజెక్టు అంశంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం కుటుంబ ప్రయోజనాల కోసమే మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. మెట్రో వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో అధికారిక లేఖలు రాసి కేంద్రంతో చర్చించాల్సింది పోయి బహిరంగ లేఖల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడు కాదని, సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన్ను బహిరంగంగా కోరడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా లేఖ రాసే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎల్ఎన్టీ ఇవాళ మెట్రో రైలును వదులుకునే పరిస్థితి, ప్రభుత్వం ఏందో గొప్ప ఘనాపాటిగా నేనే నడుపుతా అని చెప్పని దాన్ని టేక్ ఓవర్ చేసినాము అని చెప్పిండ్రు. మీడియా సోదరులు బహుశా ఈ లెటర్ చూసుంటారు అని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఇది నేను ట్విట్టర్లో చూసిన, తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఐడిలో ఈ లెటర్ నిన్న చూసిన. ఇది కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇది ప్రైవేట్ లెటరా లేదు బహిరంగ లేఖ అంటున్నావు నువ్వు, ఇది ప్రైవేట్ లెటరా లేకపోతే డిఓ లెటరా? ఈజ్ ఇట్ అన్ అఫీషియల్ లెటర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ or is it a private letter that you have written to Mr. Kishan Reddy? ఈ మొత్తం లేఖ సారాంశం ఒక్కసారి చదివినట్టయితే పాడిందే పాట లెక్క రాసిండు. ఇంట్లో అంతకుముందు ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్లో మాట్లాడిండు కదా, ప్రెస్లో మాట్లాడిన అంశాలనే ఇందులో కూడా లేఖ రాసిండ్రు. ఈ లేఖ అంటే ఎంత బాధ్యత లేని వ్యక్తి, బాలకృష్ణ సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ప్రభావితమై రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటాడు అనడానికి రేవంత్ రెడ్డి ఈ లేఖ నిదర్శనం. ఇది దాదాపు 1,000 కోట్ల అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాజెక్ట్ ఇది. రోజు 5 లక్షల మంది
ప్రజలు ప్రయాణించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద తెలంగాణ భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, హైదరాబాద్కు పెట్టుబడుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. చిన్నపిల్లగాళ్ళు లేఖలు రాసుకున్నట్టు, లవ్ లెటర్లు రాసినట్టు రాసిండేది. ఐ డోంట్ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, హూ ఇస్ యువర్ అడ్వైజర్స్? ఎవరయ్యా నీ అడ్వైజర్లు? ఇంత పెద్ద ప్రామాణికత కలిగిన అంశాన్ని నువ్వు ఒక డివో లెటర్ రాసి ఆ డివో లెటర్ నన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టినావంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా హుజూర్ నగర్ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభావంతో పోలీసుల అరాచకం పెరిగిందని విమర్శించారు. బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్లు, వార్డు సభ్యులపై కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని భవిష్యత్తులో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని చేసే ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుందన్నారు. మనం చూసినాం, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అంటే వీళ్ళు లంకె బిందెల కొరకు వచ్చిన దొంగలు తప్ప ప్రజల కొరకు పనిచేయడానికి వచ్చేవాడు కాదు. ఇవాళ కేసీఆర్ సృష్టించిపోయిన సంవత్సరానికి 3 లక్షల ఆదాయం అట్టే ఉంది. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండ్రు. ఈ 2.5 ఏళ్లలో దాదాపు ప్రభుత్వ ఆదాయం 7 లక్షల కోట్ల పైన, తెచ్చిన అప్పుతో 4 లక్షల కోట్లు కలిసి 11 లక్షల పైన వచ్చిన పైసల్ని ఏం చేసిరో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఏ స్థాయిలో మేము అప్పు చేసినా బ్రహ్మాండంగా ప్రజలకు అవకాశాలు కల్పించినాం. అప్పు చేసినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అప్పు చేసినాం, ఇంటింటికి మంచి ఇళ్ళు ఇచ్చినాం. అప్పు చేసినాం, బ్రహ్మాండంగా రుణమాఫీ చేసినాం. ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు మంచి సమయానికి ఇచ్చినాం. నాట్ల సీజన్కే ఇచ్చేసి అందించేటట్టు చేసినాం. ప్రతి కార్యక్రమం రోడ్లు వేసినాం. బ్రహ్మాండంగా స్కూల్ పాఠశాలలు పెట్టినాం. అద్భుతమైన గురుకుల పాఠశాలలు, ప్రపంచానికి ఆదర్శమైన గురుకుల పాఠశాలలు పెట్టినాం. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత కొత్తగా చేసింది ఏం లేదు. 10 లక్షలు 11 లక్షలు ఏం చేసిండ్రు? ఆనాడు కేసీఆర్ చక్కగా ప్రజల జేబులు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రజల జేబులు నింపుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పొద్దున్న లేస్తే అబద్ధం మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నదని చెప్పి, సోషల్ మీడియాలో తను ప్రశ్నిస్తున్నారని చెప్పి దుర్మార్గంగా కేసులు పెడుతున్నాడు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏమాత్రం ప్రజాస్వామ్యం అంటే లేకుండా చిరకుండా పోయింది. పోలీసులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతి మాటకు బైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కండవ కప్పుకుంటే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. ఇదంతా ఉత్తమ్ కుమార్ వణుకుతున్నాడు అనే దానికి ఉదాహరణ. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు టీఆర్ఎస్ కార్యకర్తలను చూసి భయపడుతున్నావు? ఎందుకు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ కి ఒక రూల్, ఇంకొక సర్పంచ్ కి ఇంకొక రూల్ ఉంటుంది? ఎందుకు బీఆర్ఎస్ సర్పంచ్ పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నావు? సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ఓ నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నియంతృత్వవాది, ఫెయిల్ అయింది కాబట్టే ప్రజల్ని అణిచివేసి బ్రతుకుతా అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఆటలు సాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజంగా కూడా ఇప్పటికి నీ ధైర్యం ఉంటే నీ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాలు, పోలీసులు నీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న వైఖరి మీద నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. నేను చెప్తా ఉన్నా, ఈ రకంగా అరాచకాలు ఇట్లా కొనసాగితే ఇక్కడి నుంచెల్లే ఒక ప్రజాస్వామిక ఉద్యమం తీసుకొస్తాం. తప్పకుండా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటాం. ఉత్తమ్ కుమార్ దుర్మార్గాల నుంచి మేము రక్షణ చేసుకుంటాం. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ బహిరంగ విచారం మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మామూలు 100,000 మంది మీద కేసులు పెట్టిన దుర్మార్గంగా. అయినా మా కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారు. ఈ పనికి మళ్ళా కేసులకు ఎవరు భయపడడానికి లేదు. మేము మా కార్యకర్తలందరూ కూడా చెప్తున్నాం, మన ప్రభుత్వం రాగానే ఈ దుర్మార్గంగా పెట్టిన అక్రమ కేసులు అన్నింటినీ కూడా తీసేస్తాం, అన్నింటిని రద్దు చేస్తాం. ఏ పోలీస్ అధికారులు అయితే చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో, తప్పుడు కేసులు బనాయిస్తున్నారో తప్పకుండా వాళ్ళపైన కేసులు పెడతాం. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళని నేరస్తులుగా నిలబెడతాం రాబోయే రోజుల్లో. ఇది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, చెప్తున్నాం. జిల్లా స్థాయి పోలీస్ అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని సరైన పద్ధతుల్లో చట్ట ప్రకారం నడిచేటట్టు చేసుకుంటేనే మంచిగా ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తాం. మెగా డీఎస్సీపై చర్చకు సిద్దమన్న లోకేష్, జగన్ కు మరోసారి బహిరంగ సవాల్. డీఎస్సీని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం. ములుగులో ఐటీ సంస్థ ప్రారంభించిన మంత్రి సీతక్క. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు, జిల్లా స్థాయికి ఐటీ రంగం విస్తరణ, యువత ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.
డీఎస్సీపై జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న శ్యామల. ముందుగా ఆరోపణలపై స్పష్టతనివ్వాలని డిమాండ్. డీఎస్సీ పారదర్శకతపై ప్రభుత్వ వివరణ. నిరుద్యోగులకు న్యాయం చేయాలని సూచన. ఫ్యూచర్ సిటీ మెట్రోపై రేవంత్ ను ప్రశ్నించిన దాసోజు. రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు. ప్రధానికి నేరుగా లేఖ రాయాలని సూచన. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సలహా. జ్ఞానేశ్వరి కేసులో హోంమంత్రి స్పందించలేదన్న అమర్నాథ్. చిన్నారి అదృశ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం. బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఆరోపణ. దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.